ఒక్కసారిగా విరుచుకుపడదామని ఉక్రెయిన్ అనుకుంటున్న ప్రతిసారి ఎడతెరిపి లేని దాడులు చేసి ధ్వంసం చేస్తున్నది రష్యా. మొన్ననే ఆయిల్ వ్యవస్థ మీద ధ్వంసం చేయడం ద్వారా ఆధిపత్యం ప్రదర్శించింది ఉక్రెయిన్. అదే సందర్భంలో ఒక బ్రిడ్జి కూల్చడం ద్వారా మరొక ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేసింది. అయితే డ్రోన్ల ద్వారా ఉక్రెయిన్లో ఉన్నటువంటి 4 నగరాల్లో పెను విధ్వంసం సృష్టించిన రష్యా అక్కడతో ఆగట్లేదు. ఉక్రేనియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ థర్డ్ సెపరేట్ అసాల్ట్ బ్రిగేడ్ have made a big admission. The brigade on Telegram wrote, "Combat situation remains highly challenging. The Ukraine army even warned of potential Russian strikes in the Donetsk regions." Earlier, the Ukrainian army chief said, "The situation is challenging along almost of the entire front line." ఇది ఓవరాల్గా చూస్తే ఎక్కడా కూడా దేశం మొత్తంలో కూడా తమని తాము కాపాడుకునే పరిస్థితుల్లో ఉక్రెయిన్ సైన్యం లేదు. పారిపోతున్నారు, లొంగిపోతున్నారు, భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు. కాబట్టి ఏ క్షణంలో ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మొత్తం ఉక్రెయిన్ రష్యా ఆక్రమించుకుని హస్తగతం చేసుకుని జెండా పాతిన ఆశ్చర్యపోనక్కర్లేదు.